ప్రజలకి దేవుడికి మధ్యవర్తిగా మోషే ఉన్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. నో మోషే నో గాడ్. మోషే లేకపోతే దేవుడు లేడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒక టైం వచ్చింది గాడ్ వాంట్ టు కిల్ పీపుల్. ఒక టైం వచ్చింది దేవుడు ఇశ్రాయేలు ప్రజలను చంపాలనుకున్నాడు. బట్ ది బైబిల్ సేస్ మోసెస్ కౌన్సిల్డ్ గాడ్. ఆమేన్. ఒక సమయం వచ్చింది ఇశ్రాయేలుని దేవుడు చంపాలనుకున్నాడు కానీ మోషే దాన్ని ఆపినాడు. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. దేవుడు కౌన్సిల్ చేశాడు మోసెస్ దేవుడికి కౌన్సిల్ ఇచ్చినాడు. మోషేనే దేవుడికి కౌన్సిలింగ్ ఇచ్చినాడు. హల్లెలూయా. చంపకుండా చెప్పేసి మోసెస్ మాట విని ఈరోజు నేను చెప్పాలా, ఈరోజు చెప్పాలా, మీరు ఎంతో మంది దేవుడు వేసేసాం అనుకున్నాడు. ఏమో ఏమంటున్నాడు, ఎప్పుడు వేసేసాం అనుకో, మీరు వేసే కథలకి ఎప్పుడు వేసి పడేసాం అనుకున్నాడు. కానీ ఒక మోసే ప్రార్థన. అందుకే నాయకుడు కాపరి ఉండాలి. కాపరి లేని సంఘము సచ్చినట్టే. హల్లెలూయా. ఆ కాపరి ప్రార్థన హల్లెలూయా ఇట్స్ వెరీ పవర్ఫుల్. నేను ఎప్పుడు చెప్తాను, 1,00,000 మంది విశ్వాసుల ప్రార్థన కంటే 1,00,000 మంది అవిశ్వాసుల ప్రార్థన కంటే 1000 మంది విశ్వాస ప్రార్థన బలమైనది. 1000 మంది విశ్వాసుల ప్రార్థన కంటే ఒక అభిషక్తుల ప్రార్థన ఇంకా బలమైనది. రోజు ప్రార్థన చెప్పాలి మాట. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చర్చ్ లో నాట్ ఆల్రెడీ. ఆమేన్ ఆమేన్. నెక్స్ట్ టైం మనం కలుస్తాం ఇక్కడికి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. we'll see more celebration. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. సగనిగా చప్పట్లు కొడదాం.